డేటింగ్ యాప్స్ స్కామ్స్ అనేవి చాలా ఎక్కువైపోయాయి. అసలు ఎందుకు జరుగుతున్నాయి, ఎలా జరుగుతున్నాయి, మీ అబ్జర్వేషన్ ఏంటి? అసలు డేటింగ్ ఏంటి? అసలు డేటింగ్ ఎవరితో చేయాలి? అమ్మాయిల ఏఐ జనరేటెడ్ ఇమేజెస్ ని యూజ్ చేసి కూడా స్కామ్ చేస్తారు. ఎవరితో చేయకూడదు? ఈ డేటింగ్ యాప్స్ లోనే చాలా ఎక్కువైపోయాయి. సగం మంది అబ్బాయిలే అమ్మాయిల రూపంలో ఉంటారు. ఉండి చాట్ చేయడం రకరకాలుగా. హాయ్ హలో, వెల్కమ్ టు ప్రగతి మీడియా. ఇవాళ రేపు చూస్తున్నాము సైబర్ మోసాలు అనేవి చాలా పెరిగిపోతున్నాయి. అసలు ఈ నేరాల నుంచి మనం ఎలా తప్పించుకోవాలి, సైబర్ స్కామ్స్ నుంచి మనం ఎలా జాగ్రత్త పడాలి, ఇలాంటి విషయాల గురించి తెలుసుకోవాలంటే మనం మీట్ అవుదాం నవతేజ గారిని. ఇవాళ మన ముందున్నారు నవతేజ, సైబర్ క్రైమ్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్ అండ్ ట్రైనర్, అలానే ఆథర్ గా డిజిటల్ మరియు సైబర్ సెక్యూరిటీ అవేర్నెస్ లో 20 సంవత్సరాలకు పైగా అనుభవం గలవారు. సో ఆయనను అడిగి అసలు మనం వీటి నుంచి ఎలా తప్పించుకోవాలి, ఎలా జాగ్రత్త పడాలి విషయాల గురించి తెలుసుకుందాం. హలో నవతేజ గారు. నమస్తే అండి. నమస్తే సార్. సో ఇవాళ రేపు డేటింగ్ యాప్స్ స్కామ్స్ అనేవి చాలా ఎక్కువైపోయాయి. వాటి గురించి అసలు ఎందుకు జరుగుతున్నాయి, ఎలా జరుగుతున్నాయి, మీ అబ్జర్వేషన్ ఏంటి చెప్పండి. సో ఫస్ట్ మనం డేటింగ్ యాప్స్ అంటే మనం ఫస్ట్ తెలుసుకోవాల్సింది అసలు డేటింగ్ ఏంటి అసలు. సో ఇది ఎక్కడి నుంచి వచ్చింది, అక్కడి నుంచి మనం స్టార్ట్ చేసినట్టయితే మనకి డేటింగ్ యాప్, డేటింగ్ అంటే ఒక ఇద్దరు పర్సన్స్ ఒక ప్రేమతో కాస్త టైం స్పెండ్ చేయడం, అంటే ఒకరినొకరు అర్థం చేసుకోవడం, మాట్లాడడం కానీ ఒక కాఫీకి వెళ్ళడం కానీ, ఇది డేటింగ్. సో ఈ డేటింగ్ మనం అందరితో ఎవరితో చేయాలి, ఎవరితో చేయకూడదు అనే దాన్ని తెలుసుకోవడానికి మనకు కావాల్సింది ఏంటి, మనకు ఒక పర్టికులర్ సర్కిల్ కావాలి. అంటే మన భావజాలాన్ని అర్థం చేసుకునే ఎదుటి వ్యక్తి మనకు కావాలి. అప్పుడు మనం డేటింగ్ చేస్తాం. అది మన చుట్టుపక్కల వాళ్ళతో కావచ్చు, లేకపోతే వాళ్ళ గురించి మనకు ఆల్రెడీ మనకు తెలుసు. కాబట్టి ఇప్పుడు యువత కోరుకునేది ఏంటంటే మనకు తెలియని వాళ్ళతో. మరి ఆ తెలియని వాళ్ళు ఎక్కడ దొరుకుతారు? సో దానికే ఈ డేటింగ్ యాప్ అన్నది స్టార్ట్ అయిందనమాట. ఈ డేటింగ్ యాప్ కి ముందు మనకి డేటింగ్ వెబ్సైట్స్ ఉండేవి. ఈ డేటింగ్ వెబ్సైట్స్ కన్నా ముందు మనకి మ్యాట్రిమోనియల్ సైట్స్ ఉండేవి. ఈ మ్యాట్రిమోనియల్ సైట్స్ ఇప్పటికీ ఉన్నాయి. ఆ మ్యాట్రిమోనియల్ సైట్ లో 75% ఫేక్. అదే పరంగా మనకి డేటింగ్ యాప్స్ కి వచ్చేసరికి ఇవి కూడా 75% ఫేకే ఉన్నాయి దీంట్లో. ఈ డేటింగ్ యాప్ లో మనం ఇంకో పాయింట్ గమనిస్తే ఏమిటంటే, డేటింగ్ యాప్ లో నేను అన్నట్టు 75% ఫేక్ అంటే ఈ ఫేక్ ఏంటనుకుంటున్నారు? సగం మంది అబ్బాయిలే అమ్మాయిల రూపంలో ఉంటారు. ఉండి చాట్ చేయడం రకరకాలుగా. సో దీంట్లో రకరకాల స్టోరీస్ ఉంటాయి. మన డేటింగ్ యాప్ ఫేక్ అన్న దాంట్లో మీకు ఇది ఒక 2020లో తీసుకున్నట్టయితే ఒక ఇన్సిడెంట్ మీకు నేను ఒక యూకేలో జరిగిన ఇన్సిడెంట్, ఒక యూరోప్ కంట్రీలో జరిగిన ఇన్సిడెంట్. అక్కడ ఏం చేస్తారంటే అమ్మాయిలు ఫేర్ గా ఉంటారు, వాళ్ళు ఇండియన్ అబ్బాయిలు కనిపిస్తే వెళ్తారు, మాట్లాడతారు, మాట్లాడి లెట్స్ హ్యావ్ ఎ బియరో ఏదో అంటారు, వీళ్ళు వెళ్తారు. అబ్బాయిలు కలిసి వెళ్ళినప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు హోటల్లో పెద్ద బిల్ చేసేస్తారు. 2 మెనూలు ఉంటాయి అక్కడ. ఆ మెనూలో వీళ్ళు ఆర్డర్ చేసే మెనూలో అక్కడ ఉండదు. తర్వాత బిల్ కట్టేటప్పుడు దాదాపు ఒక $300 లేకపోతే యూరోస్ బిల్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఏం చేస్తాడు వీడు? ఎవరికి చెప్పుకోలేడు టూరిస్ట్. అరే అమ్మాయి పిలిచింది కదా అన్న ఉద్దేశంతో వెళ్ళిపోతారు. మనకి స్పెషల్ గా ఈ ఎవరు ఫూల్ అవుతుంటారంటే పెళ్లి గారి ప్రసాద్లు ఎవరైతే ఉంటారో వీళ్ళు చాలా అంటే జస్ట్ ఉదాహరణ కదా చెప్పాను. సింగిల్స్ కానీ ఇంట్రోవర్ట్స్, ఈ పదం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ ఇంట్రోవర్ట్స్ కూడా బాగా బలి అవుతుంటారు. ఇంట్రోవర్ట్స్ ఏంటంటే మన చుట్టుపక్కల ఉంటారు, వీళ్ళు అమ్మాయిలతో మాట్లాడలేరు, ఎక్స్ప్రెస్ చేయలేరు. సో మరి ఎట్లా మాట్లాడాలి? ఈ యాప్స్ అందుబాటులో ఉన్నాయి. ఫోన్ ఉంది, అమ్మాయితో ఎదురు పడితే మాట్లాడలేడు, ఏం చేస్తాడు? ఫోన్ లో మాట్లాడడానికి ట్రై చేస్తాడు. సో అక్కడ మనం ఫ్లాగ్ అనమాట, అది రెడ్ ఫ్లాగ్, అక్కడ దొరుకుతాం. ఆ ఇంట్రోవర్ట్స్ నెక్స్ట్ పెళ్లిగాని ప్రసాద్ ఎట్లయితే చెప్పాను, సింగిల్స్, ఇది అబ్బాయిలకే అని కాదు, అమ్మాయిలకు కూడా ఇదే వర్తిస్తుంది. అమ్మాయిలు అబ్బాయిల్ని ఫూల్ చేస్తున్నారు, అబ్బాయిలు అమ్మాయిల్ని ఫూల్ చేస్తున్నారు. ఇవి దీంట్లో ఉదాహరణ మీకు ఇందాక చెప్పాను కదా, యూరోప్ లో స్టార్ట్ అయిందని. అదే మనకి ఎక్కడ దాకా పాకిందంటే ఢిల్లీలో కూడా ఒక సిమిలర్ ఇన్సిడెంట్ ఏంటంటే, ఒక అమ్మాయి నేను ఇట్లా బయట కంట్రీలో ఉన్నాను, నేను పరిచయం చేసుకున్నాను అట్లా డేటింగ్ యాప్ లో. సో ఇద్దరు మాట్లాడుకుంటున్నారు, చాలా రోజులు నడిచింది, ఒక 2-3 వీక్స్ నడిచింది. ఈ 2 వీక్స్
మా ఫ్రెండే అతను. సో 2-3 వీక్స్ నడిచింది ఢిల్లీలో. సో ఆమె ఆల్ ఆఫ్ ఎ సడన్ ఏం చెప్పిందంటే, నేను వస్తున్నాను, ఐ వాంట్ టు సీ యూ, మనం ఇన్ని రోజులు క్లోజ్ గా మాట్లాడుకున్నాం కదా, ఐ వాంట్ టు ప్రపోజ్ యూ, లేకపోతే ఐ వాంట్ టు మ్యారీ యూ, లెట్స్ గో అనే డేట్ అంటే వచ్చింది తను. ఢిల్లీకి వచ్చాను అని చెప్పింది. వచ్చాను అనింది. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. నేను ఎయిర్పోర్ట్ కి వస్తున్నాను రిసీవ్ చేసుకోవడానికి అన్నాడు. ఇంతకి రాదు అంతకి రాదు ఎయిర్పోర్ట్ నుంచి బయటికి. సో కాల్ వస్తుంది ఆల్ ఆఫ్ ఎ సడన్. కాల్ వచ్చి ఏంటి ఏం జరిగిందంటే, నేను లోపల స్ట్రక్ అయిపోయాను, నీకు నేను కొన్ని గిఫ్ట్స్ ఇచ్చాను, ఈ గిఫ్ట్స్ అన్ని ఇక్కడ ఆపేశారు కస్టమ్స్ లో, నేను ఆ గిఫ్ట్స్ రిలీజ్ చేసుకోవాలి, మీరు కాస్త అమౌంట్ పే చేయాలి, నా దగ్గర డాలర్స్ ఉన్నాయి, నీకు తెచ్చాను కానీ ఇండియన్ కరెన్సీ తీసుకుంటారు. ఒక స్టోరీ చెప్తారు అనమాట. ఎమోషనల్ గా ఉంటాయి ఇవన్నీ. సో ఇన్ని రోజులు మాట్లాడింది, వచ్చింది నా గురించి, అన్ని వీడియో కాల్స్ ఉంటాయి, అన్ని ఉంటాయి. పర్సన్ వెళ్ళాడు, బయట ఎయిర్పోర్ట్ లో వెయిట్ చేస్తున్నాడు. ఏం చేస్తాడు, అవునా, వెంటనే పే చేస్తాడు. పే చేస్తే సరిపోలేదు, ఇంకోటి ఆపాడు అని మళ్ళీ. సో అక్కడే మళ్ళీ ఎప్పుడు అక్కడ ఫస్ట్ స్కామ్ లోనే బలవుతాడు. అది స్కామ్ అని తెలీదు. సెకండ్ టైం కూడా అడుగుతాడు, సెకండ్ టైం కూడా బలవుతాడు, కొట్టేస్తాడు. థర్డ్ టైం అప్పుడు అనుమానం రేగుద్ది అనమాట, అరే ఏదో ఫిషీగా ఉంది అని. తర్వాత థర్డ్ టైం నేను వస్తాను లోపలికి అంటాడు. అప్పుడు ఫోన్ ఎత్తది. ఇంకా అప్పుడు దాకా వాడికి అర్థం కాదు అసలు స్కామ్ లో ఎప్పుడు లాక్ అయింది కూడా తెలియకుండా స్కామ్ జరిగిపోతుంది అనమాట. సో ఇది రియల్ సినారియోలో వన్ ఆఫ్ ద స్కామ్ మీకు నేను చెప్పింది. ఇది డేటింగ్ యాప్ లో జరిగిన స్కామ్ ఢిల్లీలో. ఓకే. అయితే ఈ డేటింగ్ యాప్స్ లోనే అమ్మాయిల ఏఐ జనరేటెడ్ ఇమేజెస్ ని యూజ్ చేసి కూడా స్కామ్ చేస్తున్నారు అనే న్యూస్ కూడా నడుస్తుంది. అమ్మాయి ఇప్పుడు ఒక స్కామర్ ఉన్నాడంటే, స్కామర్ అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు. ఇప్పుడు అబ్బాయి స్కామర్ ఎవరైతే ఉన్నాడో, అమ్మాయిలు అందుబాటులో లేరనుకోండి, ఎవరో హెల్ప్ చేసే ఫ్రెండ్స్ ఎవరు లేరనుకోండి, వాడికి ఇప్పుడు అమ్మాయి కూడా అవసరం లేదు. ఎందుకంటే మనకి డీప్ ఫేక్ ఎప్పుడైతే వచ్చిందో, అమ్మాయి ఫోటో ఉంటది, నెక్స్ట్ అమ్మాయి ఫోటో ఏదో ఒకటి నెట్ లోంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేస్తాడు, మాట్లాడుకుంటా ఉంటాడు. మాట్లాడింది ఇప్పుడు నేను ఇట్లా మాట్లాడుతున్నాను, నా హావభావాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ జస్ట్ ఒక ఫేస్ మార్చేసి అమ్మాయి మాట్లాడినట్టే ఉంటది. ఈ వీడియో పెట్టాను అనుకోండి వాట్సాప్ లో, మీరు ఎలా ఫీల్ అవుతారు? అమ్మాయి మాట్లాడి కదా. సో ఆ టెక్నాలజీ మనకి ఇప్పుడు అందుబాటులో ఉంది. కాబట్టి అమ్మాయి రియల్ గా అమ్మాయి కూడా ఉండొచ్చు, అబ్బాయి కూడా ఉండొచ్చు, సంబంధం లేదు. ఈజీగా ఫూల్ అయిపోతున్నారు. ఈ ఫూల్ కూడా ఎందుకు అవుతున్నారు? ఇదే మనం అనుకున్నాం కదా, సింగిల్స్ గా ఉన్న వాళ్ళని టార్గెట్ చేస్తారు. టార్గెట్ చేసినప్పుడు ఇప్పుడు మనం అమ్మాయి ఫూలింగ్ అంటే అమ్మాయి వేషంలో ఫూలింగ్ వింటున్నాం. సో ఈ ఫూలింగ్ ఎలానో ఉండొచ్చు, రకరకాలుగా ఉంటది. ఐదర్ ఎట్లా అంటే ఫస్ట్ ఇంటరాక్ట్ అవుతారు, మనం కలుద్దాం అంటారు, హోటల్కి వెళ్తారు, నెక్స్ట్ నాకేదో బాధలు ఉన్నాయంటారు. అంటే ఇవన్నీ విత్ ఇన్ 3 days 4 days లో జరిగిపోతాయి. అంటే మనం ఒక పర్సన్ ని అర్థం చేసుకొని, మనం ఫ్రెండ్షిప్ చేసుకొని, మనకు కాస్త టైం పడుతుంది మన పర్సనల్స్ చెప్పుకోవడానికి. ఈ హ్యాకింగ్ ఈ మైండ్ సెట్ ఎవరైతే ఉంటారో ఇవన్నీ వారం రోజుల్లో చేసేస్తారు. ఇదే మనకి ఫ్లాగ్ పాయింట్. ఫాస్ట్ గా ఫస్ట్ డే వాడి స్టోరీ అంతా చెప్పేస్తాడు, ఒక కట్టు కదా, మీ స్టోరీ అంతా వినేస్తాడు. మీ స్టోరీ అంతా విని ఆ పాయింట్స్ ని పట్టుకొని ఎక్కడెక్కడ ఎమోషనల్ గా మిమ్మల్ని స్ట్రెస్ చేస్తాడు. వాడి బాధలు ఉన్నాయని చెప్తారు, లేకపోతే అమ్మాయి అయితే వాళ్ళ పేరెంట్స్ బాధలు ఉన్నాయి, ఏవో ఒకరు చెప్పి మీ దగ్గర డబ్బులు వసూలు చేసడానికి ట్రై చేస్తారు. విత్ ఇన్ ఎ వీక్ అయిపోద్ది ఇదంతా. అయితే మరి అలాంటి సిచ్యువేషన్స్ ని ఎలా కనిపెట్టాలి? అంటే వాటి నుంచి మనం ఎలా జాగ్రత్త ఉండాలి? అసలు ఇది ఫేకా రియలా అనేది మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఫేకా రియలా అని అర్థం చేసుకోవడం చాలా కష్టం, అది ఆన్లైన్ లో అయితే. ఎందుకంటే ఇప్పుడు నేను ఆన్లైన్ మీకు చెప్పాను అనుకోండి, ఆన్లైన్ లో మీరు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పుడు ఆన్లైన్ ఉంది, వాళ్ళు కరెక్టా కాదా, వచ్చారా, రియల్ గా ఉన్నారా, వాళ్ళ ప్రొఫైల్స్ చెక్ చేయడం, ఇవన్నీ చేసినా కూడా అని నేను చెప్పాను మీకు చెప్తాను, మీరు జాగ్రత్త పడతారు. అయినా కూడా మీరు ఫూల్ అవుతారు. ఉదాహరణకి చెప్తాను ఎలా. ఒక ఏప్రిల్లో జరిగిన సంఘటన చెప్తాను. ఏప్రిల్ 14th ఒక సంఘటన జరిగింది. ఏంటంటే ఒక అబ్బాయి ఇట్లా డేటింగ్ యాప్ లో పరిచయం అయ్యాడు. లెట్స్ హ్యావ్ ఎ కప్ ఆఫ్ కాఫీ, లేకపోతే పలానా రెస్టారెంట్ కి రా, మనం కలిసి మాట్లాడదాం అంటే ఏమంటారు? డెఫినెట్లీ ఎస్ అంటాం. అబ్బాయిలు ఎట్లాగా ఉంటారు, అరే కలిస్తే చాలు అనుకుంటుంటారు. అలాంటిది అమ్మాయి కాఫీ పిలుస్తుందో లేకపోతే రెస్టారెంట్ రమ్ముందంటే వెంటనే వెళ్ళిపోయాడు. ఇది బెంగళూరు సంగతి చెప్తాను. బెంగళూరులో వెళ్ళిపోయాడు, ఓ పలానా పబ్ కి రమ్మని వెళ్ళాడు. వెళ్ళినాక అమ్మాయి ఇంతకి రాలేదు, అంతకి రాలేదు. మాట్లాడాడు. ఇక్కడ ఏం డబ్బులు ఏమో అడగలేదు. చూడండి, డబ్బులు అడిగితే మనం ఫ్లాగ్ అవుతాం అని చెప్తాను నేను. మీరు సరే డబ్బులు అడగలేదు కదా అని వెళ్ళిన తర్వాత కూర్చున్నాడు. ఇంతకి రాదు, అంతకి రాదు, ఏదో ఒకటి ఆర్డర్ చేశాడు. రాదు, ఏదో ఆర్డర్ చేస్తాం కదా, తినేసి వెళ్ళిపోయాడు. రాలేదు. సో అలా ఒకడు, ఇద్దరు, ముగ్గురు, నలుగురు అవుతానే ఉన్నారు. ఎంక్వైరీ చేస్తే ఏంటంటే ఈ
హోటల్ ఏదైతే ఉంటారో, రెస్టారెంట్, పబ్బో ఏదైతే ఉందో దాని డిజిటల్ మార్కెటింగ్ ఏజెంట్ ఎవరైతే ఉంటారో వాడు ఒక కాంట్రాక్ట్ గుర్తుంచుకున్నాడు వీళ్ళతో. ఏంటంటే ఇలా పర్సన్స్ వస్తారు మీ హోటల్లో తిని వెళ్తారు, బిల్ చేస్తారు వెళ్తారు. సో వాడు ఒక అమ్మాయి లాగా మాట్లాడుతూ వాళ్ళని రప్పిస్తూ, వాడు మాట్లాడాడో ఎవరు మాట్లాడారో, ఈ అరేంజ్ ఏదో ఒకటి అరేంజ్ చేశాడు. వాళ్ళు వస్తారు హోటల్లో తింటారు, ఏం కాకపోతే వెళ్ళిపోతారు, ఎవరు రాలేదు కదా అని. సో ఇప్పుడు ఎట్లా పట్టుకుంటారు, వాళ్ళేమో నిజంగానే వెళ్ళాము రాలేదు అనుకుంటారు, వచ్చేసాం అనుకుంటారు, తర్వాత మాట్లాడుతారు. కానీ ఇంకొన్ని కేసెస్ లో, ఇప్పుడు బెంగళూరులో అన్న కేసులో నెక్స్ట్ అమ్మాయి వస్తుంది చలో ఒక 2-3 ఆర్డర్ చేస్తుంది, హైయెస్ట్ పెయిడ్ డ్రింక్స్ ఆర్డర్ చేస్తుంది. మామూలుగా అదే సేమ్ బిల్స్ ఉండవు, హైయెస్ట్ ఆర్డర్ చేస్తుంది, పెద్ద పెద్ద బిల్స్ ఏదైతే ఉంటుందో లిక్కర్ ఏ 2000 ఉంటుందో పెద్ద బిల్ అయితే హై కాస్ట్ లో ఉన్నది. ఇప్పుడు ఇది మొన్న కేసులో 34,000 బిల్లు, 34,000 బిల్. ఏంటి వీడు అనుకునేసరికి ఏం చేస్తాడు, ఎవరు చెప్తాడు, పోలీస్కి వెళ్ళావు అనుకో, నువ్వు ఒక అమ్మాయితో మాట్లాడావు, వెళ్ళావు, దీంట్లో బిల్ అయ్యింది, ఇప్పుడు దీంట్లో ఫ్రాడ్ ఎక్కడ. సో ఇట్లా అంటే వీడు చెప్పుకోవడానికి కూడా భయపడతాడు. ఎప్పుడైతే ఇట్లాంటి కేసెస్ చాలా అయినాయో, ఓన్లీ పర్టికులర్ హోటల్లోనే, పర్టికులర్ అది రెస్టారెంట్ కావచ్చు లేదా బార్ కావచ్చు, పర్టికులర్ ఆ పబ్ లో ఒక 5-6 కంప్లైంట్ చేసినప్పుడు అప్పుడు యాక్షన్ తీసుకుంటారు. ఓకే దెర్ ఇస్ సంథింగ్ ఫిషీ అని. సో అలా ఒక దొరికిందనమాట. సో అదే సేమ్ వాడు కూడా మార్కెటింగ్ మేము ఇచ్చాము, మాకేం తెలియదు అని తప్పించుకున్నాడు. సో చాలా రియలిస్టిక్ గా క్రియేట్ చేస్తారు, అది ఫేక్ అని స్కామ్ అని మనము కనుక్కునే లోపే మొత్తం అయిపోతుంది. ఇప్పుడు స్కామ్, ఆన్లైన్ స్కామ్ అయితే పర్లేదు, ఇది రియల్ టైమ్ స్కామ్. కానీ దీన్ని ఐడెంటిఫై చేయలేము మనం. ఐడెంటిఫై మనం ఫూల్ అయితే తప్ప. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏం తెలియాలంటే, ఒకళ్ళు మాట్లాడుతున్నారు అంటే అది ఏదో మనం స్మార్ట్ అని ఫీల్ కాకుండా, అబ్బాయిలు అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. అమ్మాయిలు కూడా ఎమోషనల్ గా ఫీల్ అయిపోయి చాలా పే చేయడం. ఈ 2025 లో నేను ఒక కేస్ స్టడీలో చూసింది ఏంటంటే, ఓన్లీ అమ్మాయిలు ఫూల్ అయిన సంఘటన దాదాపు 15 కోట్లు ఓన్లీ 2025 లో డేటింగ్ యాప్ లో అమ్మాయిలు ఫూల్ అయ్యారని రాశారు. అమ్మాయిలు కాబట్టి ఆ నెంబర్ వచ్చింది, అబ్బాయిలు అయితే ఎంతమంది ఫూల్ అయ్యారో తెలియదు, డేటా లేదు, అంత డేటా అంటే చెప్పుకోలేరు, సిగ్గుపడతారు, మాట పడతారు. అరే మనం ఫూల్ అయ్యామని చెప్తే, పక్కన ఫ్రెండ్ కి చెప్తే వాడు అలర్ట్ అవ్వడం పోయి ఆ జీవితాంతం వాడు అరే నువ్వు ఇలా ఫూల్ అయ్యావు అని వాడిని చెప్పలేని వాళ్ళు కూడా షేమింగ్ చేస్తారు. చాలా మంది ఉంటారు, చాలా బయటికి రావు, చాలా తక్కువ కేసెస్ బయటికి వస్తాయి. సో మరి ఇలాంటి వాటన్నిటి కోసం ఒక గోల్డెన్ అవర్ అని విన్నాను, ఆ గోల్డెన్ అవర్ ప్రాముఖ్యత ఏంటి సార్? గోల్డెన్ అవర్ కి వచ్చేసరికి, ఈ గోల్డెన్ అవర్ ఆన్లైన్ లో అయ్యే వాటికి ఉంటది. ఇప్పుడు మనకి ఇందాక పబ్ లో బిల్ చేసినప్పుడు కాదు కదా, ఫిజికల్ గా కాదు. గోల్డెన్ అవర్ ఏంటంటే, మనం స్కామ్ అయినప్పుడు వెంటనే, ఈ గోల్డెన్ అవర్ కి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక 3 days క్రితం నాకు ఒక కాల్ వచ్చింది. ఆ కాల్లో మా ఫ్రెండ్ వాళ్ళ వైఫ్, మా ఫ్రెండ్ ఒకసారి ఇట్లా మాట్లాడమన్నాడు, ఒక ఫ్రెండ్ మాట్లాడాను నేను. వాళ్ళ వైఫ్ కి ఏమైందంటే, ఆమె ఏదో ఒక డిటర్జెంట్ ఏదో ఆర్డర్ చేసింది మన షాప్ లో, అది 3 రావాల్సిన 2 వచ్చింది. వాడేమన్నా అంటే 2 వచ్చినాయి కదా మేడం, మీరు 3వది కస్టమర్ కేర్ కాల్ చేసి రిటర్న్ పెట్టుకోండి అన్నాడు. సరే అని వెంటనే కొంచెం మన ఇంట్లో ఏం చేస్తారు, టక్ మన కాల్ చేసింది, ఆ కస్టమర్ కేర్కి వెళ్ళింది. ఆ మేడం ఓకే మీకు పంపిస్తున్నాము మేము, మీకు పాస్వర్డ్ వస్తుంది, ఓటీపీ అని ఎక్కడ అనలేదు, పాస్వర్డ్ వస్తుంది, ఆ పాస్వర్డ్ మీరు దాంట్లో ఎంటర్ చేయండి, నాకు చెప్పొద్దు అన్న. సరే ఎంటర్ చేసింది, చేసిన వెంటనే 16,000 కట్ అయిపోయినాయి. ఇదేంటి 16,000 కట్ అయినట్టు వచ్చింది, అసలు నేను పాస్వర్డ్ ఎందుకు ఎంటర్ చేయాలంటే, మీకు ఎట్లాగో డబ్బులు వాపస్ వస్తాయి కదా మేడం అన్నాడు. అదే రాలేదని, అయ్యో రాలేదా మేడం, మీరు మళ్ళీ సరిగ్గా చూడండి మేడం, మళ్ళీ ఇంకోసారి వస్తుంది చూడండి అన్నాడు. ఈసారి 2,000 కట్ అయిపోయినాయి, మళ్ళీ పోయినాయి. ఒక డిటర్జెంట్ సోప్ కోసం అంత కట్ అయింది. ఒక డిటర్జెంట్ చూడండి, పక్కకెళ్ళి షాప్ లో డిటర్జెంట్ తీసుకోవడం పోయి, మనకు అందుబాటులో ఉన్నాయి ఆన్లైన్ సింపుల్ గా అని మనం ఆలోచిస్తే, అది ఆలోచించినా ఒకటి ఫ్రీగా పోయింది కదా అని వదులుకోలేం మనం. అక్కడ ఒక గ్రీడ్ ఉంటది మనిషికి, ఎందుకు వదులుకోవాలని. కానీ అది మనం కరెక్ట్ కాల్ సెంటర్ కాల్ చేస్తున్నామా లేదా, ఎవరు అన్నది అది మర్చిపోతాం మనం. ఎందుకంటే పర్సన్ వచ్చాడు, వీడు జెన్యూనే, ఏ డోర్ డాషో లేకపోతే మనకి యూఎస్ లో అయితే డోర్ డాష్ అట్లా ఉంటాయి, ఇండియాలో అయితే ఉంటాయి మనకి జెప్టోనో ఏదో జెప్టోనే వాడు ఉండొచ్చు. సో వాడు వచ్చాడు కదా, ఇంకా వాడే మోసం చేస్తాడు అనుకుంటాం. కానీ మనం కాల్ చేసిన కాల్ ఎక్కడికి వెళ్ళింది, ఫ్రాడ్ స్టార్ దగ్గరికి వెళ్ళింది. వీడి కస్టమర్ కాల్ కాదు అది. గూగుల్లో ఎతికితే మనకి ఏవైతే టాప్ లో వస్తాయో అవి ఫేక్ ఉంటాయి, అవి మనకు తెలియాలి. గూగుల్ నమ్ముతున్నాం మనం అక్కడ. ఒక ట్రస్ట్ అన్నది, జెప్టో వాడు ఫిజికల్ గా వచ్చాడు,
వీడొచ్చాడు కాబట్టి పోదనుకుంటాం. సో తను ఏం చేసింది, కరెక్ట్ ఒక 2 hours తర్వాత నాకు కాల్ చేశారు. అంటే అట్లా కాల్ వెళ్ళి నాకు వచ్చింది. చెప్పేది మీరు వెంటనే కాల్ చేయాలి, 1930కి కాల్ చేసి మీరు కంప్లైంట్ రైజ్ చేయండి అని చెప్పాను. చేసింది తను. చేసిన తర్వాత నెక్స్ట్ డే ఏమైందంటే తీరా చూస్తే ఆ 16,000 ఏమైతే వేసిందో 14+2 లేక 16+2 18,000 దాంట్లో వాడు ఏం చేస్తాడంటే ఒక మ్యూల్ అకౌంట్ కి మూవ్ చేసుకుంటాడు హ్యాకర్. అంటే 16,000ని ఆ అకౌంట్ నుంచి వేరే మ్యూల్ అకౌంట్ లాగా ఉంటుంది అనమాట, దాని నుంచి ఇంకో దగ్గరికి మూవ్ చేసేస్తాడు. సో ఆ అకౌంట్ లో ఓన్లీ 500 ఉన్నాయి. ఇప్పుడు సైబర్ క్రైమ్ ఏం చేస్తుందంటే, సైబర్ క్రైమ్ ఎట్లా ఫంక్షన్ చేస్తుందంటే, మనం చెప్పిన వెంటనే ఇట్లా హ్యాక్ అయిందని చెప్పిన వెంటనే ఆ అకౌంట్ ఏ అకౌంట్ కి అయితే మన అకౌంట్ నుంచి అంటే యూపీఐ ద్వారా ట్రాన్స్ఫర్ చేస్తామో ఈ అకౌంట్ నుంచి ఆ అకౌంట్ కి వెళ్ళగానే వాళ్ళ అకౌంట్ ని ఫ్రీజ్ చేస్తుంది. సో ఈ ఫ్రీజింగ్ మనము 1 hour లోపల చేయాలి, అదే గోల్డెన్ అవర్. ఈ 1 hour లో అవ్వలేదు, 2 hours పట్టింది తనకి, 2.5 hours 3 hours పట్టింది. ఈ లోపల వాడు ఏం చేశాడు, డబ్బులు డ్రా చేసాడు, అమౌంట్ అంతా వెళ్ళిపోయింది, వేరే దగ్గరికి వెళ్ళిపోయింది. ఇప్పుడు వాడు ఫ్రీజ్ చేసినప్పుడు ఎంత ఉంది, డిపార్ట్మెంట్ 500. సో ఇప్పుడు ఆమెకు వాపస్ ఎంత వస్తాయి, 500 వస్తాయి. లేకపోతే ఈ సబ్ ఫ్రీజ్ కూడా చేస్తారు, అంటే ఈ అకౌంట్ ఇంకో అకౌంట్ వీడు షాపింగ్ చేసి కొట్టేశాడు అనుకోండి, కష్టం. అట్లా ఆ గోల్డెన్ అవర్ అంటే ఆ ఫస్ట్ 1 hour అంటే మనకు స్కామ్ అయిన వెంటనే తెలియగానే వెంటనే 1930 కాల్ చేసి మనం కంప్లైంట్ రైజ్ చేయాలి. అప్పుడు వెంటనే ఫ్రీజ్ చేస్తారు. ఫ్రీజ్ చేస్తే మనకి వాపస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అయితే అది కంప్లీట్ గా మన అమౌంట్ ఏదైతే అంటే బై ఛాన్స్ ఏదైతే పోగొట్టుకుంటామో అది మళ్ళీ వెనక్కి వస్తుంది అంటే వితిన్ 1 hour లో చేస్తే మాత్రమే వస్తుంది. వితిన్ 1 hour లో చేస్తే 90% ఛాన్సెస్ ఉంటాయి, 99% ఛాన్సెస్ ఉంటాయి ఆ 1 hour లో. దాన్నే గోల్డెన్ అవర్ అంటాం. లేదంటే ఇంకా నో ఛాన్స్. ఓకే, ఈ రోజు విన్న న్యూస్ లో కూడా సేమ్ ఈ మ్యూల్ అకౌంట్స్ ఏవైతే బ్యాంక్స్ పర్టికులర్ గా ఈ రిలేషన్షిప్ మేనేజర్స్ గురించి కూడా నేను న్యూస్ చూశాను. సో ఇది కూడా నడుస్తా ఉంది కదా, సైబర్ క్రైమ్ లో పర్టికులర్ గా వీళ్ళు కూడా ఉన్నారు ఇన్వాల్వ్ అయ్యని కూడా. డేటింగ్ యాప్స్ స్కామ్స్ అయితేనేమో, డిజిటల్ అరెస్ట్ అయితేనేమో ఇవాళ రేపు చాలా అంటే చాలా ఇంక్రీజ్ అయిపోయాయి. సో వీటి గురించి మనం పర్టికులర్ గా ఏ పోర్టల్లో లైక్ కంప్లైంట్ రైజ్ చేయొచ్చు, ఏ నెంబర్ కి కంప్లైంట్ రైజ్ చేయొచ్చు? సో మీరు కింద డిస్ప్లే చేసుకోవచ్చు, cybercrime.gov.in అని, దాంట్లో కంప్లైంట్ చేయొచ్చు. సేమ్ 1930 చేసినా మీకు సరిపోద్ది, లేదా వాట్సాప్ నెంబర్ కూడా ఉంది వాళ్ళది, దానికి కూడా చేయొచ్చు. ఈ 3 నెంబర్స్ మీరు దేనికి కంప్లైంట్ చేసినా ఎండ్ ఆఫ్ ద డే మనం బేసిక్ గా ఆ ఫస్ట్ 1 hour లోపల, అంటే 1 hour ఆగి చేయమని కాదు, 1 hour లోపలే. అంటే మీకు క్రైమ్ జరిగిన వెంటనే మీకు తట్టుతుంది, అరే నా 16,000 పోయినా వెంటనే కట్ చేసి మీరు వెంటనే 1930 కాల్ చేసి ఇట్లా అయిందంటే అప్పుడే బ్లాక్ అయిపోద్ది. అది చేయాలి. ఇప్పుడు మనం డేటింగ్ యాప్స్ అన్నారు కాబట్టి డేటింగ్ యాప్స్ లో మనకి రకరకాల డేటింగ్ యాప్స్ ఉన్నాయి కదా, నువ్వు ఏదో రకరకాలు ఉన్నాయి, ఇది బబుల్ అని, బంబుల్ అని, టిండర్ పాత అయిపోయింది, బంబుల్ తర్వాత ఇప్పుడు ఏసెల్ అని ఏదో కొత్తది వచ్చింది, అది కూడా సెక్యూర్ అని అట్లా అంటారు. కానీ బేసిక్ గా వాటి పర్పస్ ఈస్ లైక్ సేమ్ థింగ్, ఒక డిఫరెంట్ పీపుల్ ఒక గెట్ టుగెదర్ రావడం అని. అసలు ఇంకో విషయం చెప్పాలి మీకు, ఇది చాలా బాగుంటది. కొత్తగా సైట్స్ వచ్చినాయి ఈ డేటింగ్ యాప్ లో, అంటే డేటింగ్ యాప్ ఈజ్ యాప్. ఈ యాప్ లో ఈ యాప్స్ కాకుండా ఇన్స్టాగ్రామ్ ద్వారా వస్తున్నాయి, ఇవి కూడా డేటింగ్ సైట్స్. వీటిని ఎట్లా అంటారంటే అన్నోన్ పీపుల్ తో యూ కెన్ ఇంటరాక్ట్ అంటారు. అంటే కళ్ళకి గంతలు కడతారు ఎదుటోడికి, చేతులు పట్టుకొని మనం మాట్లాడుతున్నట్టు వీడియోస్ చూపిస్తారు, ఇట్లా టెంప్ట్ చేస్తారు పీపుల్ ని. ఎప్పుడైతే మనం ఆ థాట్ లో ఉంటామో మనకి ఆ యాడ్స్ రావడం ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే మనం ఐదర్ ఎక్కడైనా సెర్చ్ చేసి ఉంటాము. ఎప్పుడైతే మనం సెర్చ్ చేస్తామో లేకపోతే మన సర్కిల్ లో ఫ్రెండ్స్ మాట్లాడుకుంటామో అవన్నీ ఎట్లాగో ఫోన్స్ ఉంటాయి కాబట్టి ఆ యాడ్స్ పంపిస్తా ఉంటాయి. ఈ యాడ్స్ పంపించినప్పుడు చూస్తా ఉంటే మీకు ఆ యాడ్ లో ఇవి అనమాట కళ్ళకు గంతలు కట్టుకొని. సో పీపుల్ ఏమనుకుంటారు, అరే మనకు తెలియను, ఈ ఇంట్రోవర్ట్స్ గురించి నాకు అనుకున్నాం కదా, ఈ ఇంట్రోవర్ట్స్ ఏం చేస్తారంటే అరే చూద్దాం ఎట్లా ఉంటుందో కొత్తది అని దే విల్ ఎంటర్, కడతారు, ఫీ కడతారు, వెళ్తారు. అక్కడ మళ్ళీ రకరకాల ఫస్ట్ నుంచి అంటే ఆ మొత్తం ఆ యాపే ఫ్రాడ్ అయ్యి ఉండొచ్చు, లేకపోతే ఆ యాడ్ మొత్తం ఫ్రాడ్ అయ్యి ఉండొచ్చు, వీళ్ళు పే చేసిన తర్వాత యాప్ మాయమైపోవచ్చు, లేకపోతే వీడు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఎవరో వీడిని పట్టుకొని మళ్ళీ అక్కడ ఫూల్ చేయొచ్చు. ఇట్లా రకరకాల ప్రతి స్టేజ్ లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి ఏదో రకంగా స్కామ్ అయ్యే ఛాన్సెస్ 100% ఉంటాయి. ఇప్పుడు మీకు ఇందాక నేను చెప్పాను కదా, బయట కంట్రీలో జరిగేవి మనకి ఢిల్లీకి మెట్రోపాలిటన్ కి మెయిన్ వస్తాయి, ఢిల్లీ తర్వాత బెంగళూరు వస్తుంది,
తర్వాత హైదరాబాద్ వస్తుంది. ఇప్పుడు నేను ఇంకో కేసు బెంగళూరు కేసులోనే ఢిల్లీ కేసు బెంగళూరు కేసు రెండు అంటే ఢిల్లీ, అహ్మదాబాద్, బెంగళూరు వీటికి ఫస్ట్ వచ్చేస్తాయి, తర్వాత హైదరాబాద్ వస్తుంది. సో మీకు ఇప్పుడు రాబోయే హైదరాబాద్ కేసు ఏంటంటే ఈవెంట్స్, అంటే ఇది అహ్మదాబాద్ లో అయిపోయింది చెప్తున్నా, రాబోయే కేసు అంటే మనం అలర్ట్ గా ఉండాలి. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూని ఖచ్చితంగా అందరూ ప్రసాద్లకి పంపించాలి, డెఫినెట్ గా. ఎందుకంటే సింగిల్స్ మెయిన్ సింగిల్స్ కి ఖచ్చితంగా పంపించాలి, ఎందుకంటే ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి, అమ్మాయిలైనా సరే అబ్బాయిలైనా సరే. ఏమంటారంటే ఈవెంట్ అంటారు, ఒక ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తున్నాం అని. ఇప్పుడు మీకు చెప్పాను కదా, కళ్ళ గంతలు కట్టుకుని ఈవెంట్ అంటారు. మనం సినిమా అంటున్నారు ఏంటంటే యూ కెన్ డేట్ విత్ ఎ గర్ల్, 2000 రూపీస్ వేయండి, యూ కెన్ డేట్ విత్ ఎ గర్ల్. మీరు సినిమాకి వెళ్తారు, షికార్కి వెళ్తారు, షికార్ అంటే అట్లా యూ కెన్ గో అరౌండ్, గో టు ఏ మూవీ, ఒక డిన్నర్ చేస్తారు, దెన్ యూ స్ప్లిట్ అప్. ఇది ఈవెంట్, 2000 రూపీస్ చార్జ్ చేస్తున్నారు. సో 2000 నుంచి 10,000 వరకు రేంజ్. సో ఇప్పుడు మీరు 2000 కట్టారనుకోండి, వాడు అక్కడికే మాయం అయిపోవచ్చు కట్టించుకొని, అట్లా అయ్యింది ఈవెంట్స్. ఈవెంట్ అంటే డేటింగ్ యాప్ ఫ్రాడ్ ఈవెంట్స్. సో డేటింగ్ యాప్ లాగా పెట్టి వీడు ఫ్రాడ్ ఈవెంట్ చేసి, అంటే ఇది ఒక ఈవెంట్ అని పెట్టి 2000 కలెక్ట్ చేసుకొని వానిష్ అయిపోతాడు, ఎవరు కూడా తెలియదు. అది అబ్బాయి అవ్వచ్చు, అమ్మాయి అవ్వచ్చు, స్వీట్ గా మాట్లాడితే అమ్మాయి కాబట్టి ఆ యాడ్స్ వస్తాయి కదా మనకి, అందరు పబ్లిక్ తిరుగుతున్నారు, మనం నమ్ముతాం. నమ్మిన తర్వాత ఏముంది ఒక 2000 రూపీస్ కదా, రిస్క్ చేయొచ్చు అనుకుంటారు. ఆ రిస్క్ ఒకటే రిస్క్ అంతే, పెద్ద రిస్క్. 2000 కదా ఏమైంది ఎవరు చెప్పుకోరు, వాడు కామ్గా ప్రశాంతంగా ఉంటాడు. సో అది ఇంకొంచెం ఎక్స్టెండ్ అయ్యి 10,000 కూడా కలెక్ట్ చేసేవి. అంటే మెయిన్ అంటే సీక్రెట్ అలాంటి పదాలు వాడితే మనం టెంప్ట్ అవుతాం, అరే ఓన్లీ లిమిటెడ్ ఎడిషన్ లేకపోతే చాలా తక్కువ మంది గ్రూప్ అనేసరికి అలా. నెక్స్ట్ ట్రిప్స్, ఈ ట్రిప్స్ కూడా డేటింగ్ యాప్స్ లో ట్రిప్స్ కూడా ఉన్నాయి. ఇట్లా మేము ఒక ముగ్గురు అబ్బాయిలనే తీసుకెళ్తున్నాము, లేదా ఒక 5 అమ్మాయిలని తీసుకెళ్తున్నాము, ఇంత పే చేయండి, 10,000 పే చేయండి. అట్లా ఒక అమ్మాయి అహ్మదాబాద్ నుంచి 10,000 పే చేసింది, 9,400 ఎంతో పే చేసింది. అబ్బాయి కదా, అమ్మాయి అంటే ట్రిప్ కదా, షీఈ్ నాట్ థింకింగ్ అబౌట్ డేటింగ్ అని. ఓకే నా లైక్ మైండెడ్ ట్రావెలింగ్ ఫ్రెండ్స్ తో వెళ్తున్నాం కదా అనుకుంది, అంతే 9,400 ఎవరు వానిష్. ఎక్కడ ఎత్తుకున్నాం ఇప్పుడు అమెజాన్ అనుకోండి, అమెజాన్ నోటికి కాల్ చేస్తాం కస్టమర్ కేర్ కి. ఇవేంటి ఇవి త్రూ వచ్చేవి మాక్సిమమ్ ఈ టెలిగ్రామ్ ఛానల్స్, వాట్సాప్. ఈ మోడస్ ఆపరెండి మనం ఎప్పుడైతే సైబర్ క్రైమ్ గురించి మాట్లాడతామో, ఈ వీళ్ళ మోడస్ ఆపరెండి ఎట్లా ఉంటదంటే వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ లో యాడ్స్ లాగా ఇస్తారు, సో టెలిగ్రామ్ లో ఏంటంటే ఎవరెవరు తెలియదు, అనానిమిసిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి టెలిగ్రామ్ లో పోస్ట్ చేస్తున్నాం అంటాడు వాడు, ఏదో ఒక పోస్ట్ చేస్తారో వాళ్ళు ఆ లింక్ నుంచి వేరే దగ్గరికి డైవర్ట్ అవుతారు, ఏదో ఒక లింక్ కొట్టేసి, సో అక్కడ హ్యాక్ అయిపోతుంటారు. నెక్స్ట్ వాట్సాప్ స్టేటస్ లో ఎవరు వాట్సాప్ వాడతారో వాడు తెలియదు, మనము ఛానల్ ట్రాక్ చేసుకుంటూ వెళ్ళినా కూడా చాలా కష్టం, దొరకరు. సో ఇలాంటి అప్కమింగ్ ఫ్రాడ్స్ చాలా ట్రెండింగ్ లో ఉన్నాయి స్కామ్స్ కూడా. ఏపీకే ఫైల్స్ గురించి వాట్సాప్ లో అందరికి ఇప్పుడు దాని గురించి అవగాహన వచ్చేసింది, డిజిటల్ అరెస్ట్ గురించి కూడా చెప్పడం అయిపోయింది. సో ఇప్పుడు మళ్ళీ ఈవెంట్స్, ట్రిప్స్ స్టార్ట్ అయింది. స్కామ్స్ చాలా జాగ్రత్త ఉండాలి. మనం డబ్బులు పే చేస్తున్నాం అంటే ఫిజికల్ అడ్రస్ ఉందా లేదా ఇవన్నీ చెక్ చేసుకోవాలి. అసలు ఫిజికల్ అడ్రస్ ఉన్నా కూడా వాడే ఫుల్ చేస్తున్నాడు. సో ఇలాంటివి ఇంకా మనం ఆన్లైన్ లో డబ్బులు కట్టేటప్పుడు చాలా 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 జాగ్రత్తగా ఉండాలి. సో అసలు వీటన్నిటి నుంచి సేఫ్ గా ఉండాలి. అసలు ఈ సైబర్ క్రైమ్ కే మనము అసలు అటువంటివే మనకొద్దు అన్నట్టు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలా క్రైమ్స్ లో వెళ్లకుండా, బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బెస్ట్? అసలు చెప్పాలంటే ఒకప్పుడు ఫస్ట్ ఒక 5 ఏళ్ల క్రితం నా ఇంటర్వ్యూలో నేను ఏం చెప్పానంటే, డబ్బులు లేకపోతే ఫూల్ అవ్వము అని చెప్పాను. డబ్బులు లేకపోతే ఫూల్ అవ్వము, డబ్బులు ఉంటే ఖచ్చితంగా ఫూల్ అవుతామని. కానీ నేను లాస్ట్ ఇయర్ తెలుసుకుంది ఏంటంటే డబ్బులు లేకపోయినా ఫోన్ చేస్తారని. ఉదాహరణకి అది వాడు ఏమైందంటే వాడి దగ్గర ఏం డబ్బులు లేవు, ఏం పోద్ది అని ఒక నా ఫ్రెండ్ అడిగాడు, దగ్గర ఏం డబ్బులు లేవు ఏం చేయాలి అని. వాడు అంటారు ఏం లేదురా ఓటీపీ వస్తుంది, నీకు ఓటీపీ చెప్తే చాలు డబ్బులు ఇస్తారన్నాడు. వీడనుకున్నాడు ఓటీపీ చెప్పడంలో ఏముంది, జస్ట్ ఓటీపీ కదా, నా దగ్గర డబ్బులు లేవు ఓటీపీ పోతే ఏముంటది అని ఓటీపీ చెప్పాడు. వీడు చెప్పిన ఓటీపీ ఏంటంటే ఎవడో వేరే వాడు వచ్చి వీడి అకౌంట్ ని మ్యూల్ అకౌంట్ కింద వాడుకున్నాడు. మ్యూల్ అకౌంట్ కింద వాడుకోవడం అంటే వీడి పేరు మీద బ్యాంక్ అకౌంట్ క్రియేట్ చేసి వాడు ఓటీపీ చెప్తాడు కదా, ఆ బ్యాంక్ అకౌంట్ లో డీలింగ్ చేసుకునేవాడు. వీడేంటి నేను ఉత్తి ఓటీపీ చెప్తున్నాను నా దగ్గర డబ్బులు ఎట్లా లేదని. కానీ ఆ సైబర్ ఫ్రాడ్ ఎప్పుడైతే జరిగిందో వీడికి తెలియకుండానే వీడు ఆ సైబర్ క్రైమ్ లో ఇరుక్కున్నాడు.
చూడండి. సో వచ్చి పోలీసులు అల్టిమేట్ గా పోలీసులు వచ్చేది ఎక్కడికి వీడి దగ్గరికి కదా, వీడి అకౌంట్ పేరు మీద మెయిన్ ఉంటాయి. పర్సన్ కోసమే వస్తారు సో కదా. డబ్బులు లేకపోయినా కూడా మనం సైబర్ క్రైమ్ లో ఇన్వాల్వ్ chances అయిపోతాం. ఉన్నాయా? చాలా ఛాన్సెస్, అంటే ఓటీపీ చెప్పడం ద్వారా. లేదు ఇంకా అసలు అది కూడా కాదు, నేను అసలు బ్యాంక్ అకౌంట్ కాదు ఓటీపీ చెప్పను అన్నా కూడా అయినా కూడా అవుతున్నారు. ఎలా అవుతున్నారు? వీళ్ళు మీ ఇచ్చే ఆధారు పాన్ ఏదైతే ఉందో ఈ రెండు మీరు ఎక్కడ పడితే అక్కడ ఇచ్చేస్తుంటారు. ఆధార్ ని మీరు మాస్క్ చేసుకోవాలని నేను ఎన్నోసార్లు చెప్పా. ఆధార్ ఏముంది, టక్మని ఆధారాన్ని అడగక ముందే ఆధార్ నేను పెట్టేస్తున్నాను టక్మని పెట్టేస్తున్నారు. ఆధార్ పాన్ రెండు మీరు ఎవరైనా అడగండి, ఆధార్ పాన్ ఈజీగా ఇచ్చేస్తారు మీకు. అసలు ఆధార్ పాన్ అన్నది ఇవ్వకూడదు, ఇస్తే ఆధార్ ఇవ్వాలి. అది అడుగుతారు కాబట్టి అది కూడా మాస్క్డ్ ఆధార్, అది మ్యాండేట్ అయితే ఎందుకు అని తెలుసుకొని మనం ఇవ్వడం. కానీ ఎవరికి పడితే వాళ్ళకి ఇస్తే ఏమవుద్దంటే, మీరు చెప్తారు ఉదాహరణకి చెప్తాను, ఆధారు పాన్ మీరు ఇచ్చారంటే లేదా పాన్ ఇచ్చినా కూడా పెద్ద పెద్ద సెలబ్రిటీలు కూడా దీంట్లో ఫూల్ అయిపోయారు. ఆధార్ పాన్ ఏంటంటే వాళ్ళు మీ పేరు మీద లోన్ తీసుకుంటున్నారు. ఈ చిన్న యాప్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆధార్ పాన్ చూసి ఇచ్చేస్తున్నాయి. ఈ ఆధార్ పాన్ చూసుకొని లోన్ తీసుకోగానే మీరు ఏమవుతుందంటే క్రెడిట్ స్కోర్ పడిపోద్ది. మీరు కాదంటారు 2000 3000కి, ఆ 2000 3000 కోసం మీ క్రెడిట్ స్కోర్ పడిపోద్ది. రేపు పొద్దున మీరు ఇల్లు కొనాలన్నా కార్ కొనాలన్నా సిబిల్ అన్నది ఒకటి, అంటే క్రెడిట్ బేసిక్ గా క్రెడిట్ కదా, అది క్రెడిట్ స్కోర్ పడిపోగానే ఇంకేముంటాయి, మీకు లోన్స్ రావు. ఎవడో చేసిన తప్పుకి మీరు బాలైపోతారు. ఆ తప్పులో మన ఇన్వాల్వ్మెంట్ ఏంటంటే మనం ఆధార్ పాన్. దానివల్ల ఏముంది అనుకుంటాం కానీ ఎంత పెద్దది ఉంది అంటే, డబ్బులున్నా లేకపోయినా మనం ప్రతి స్టెప్ లో జాగ్రత్తగా ఉండాలా. డిజిటలైజ్డ్ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలా. 1కి 10 సార్లు ఆలోచించాలా, మనం చేసేది రైటా కాదా. ఒక పర్సన్ ఆధార్ అడిగాడు, ఇవ్వచ్చా లేదా, ఎందుకు ఇవ్వాలి, అతను ఏం చేస్తున్నాడు దాంతో, లేదా పాన్ అడుగుతున్నాడు, ఎందుకు అడుగుతున్నాడు, ఇవన్నీ తెలుసుకొని మనం ఇవ్వడం చేయాలి. మనకు ఖచ్చితంగా అది నీడ్ ఉంది, మనం ఇవ్వాలి అన్నప్పుడు ఇప్పుడు బ్యాంక్స్ లో కొన్ని దగ్గర ఇవ్వాలి, సో ఇవ్వాల్సి వచ్చిన దగ్గర ఇస్తాం, ప్రతి దగ్గర ఇవ్వం. సో మనం చేసే ప్రతి స్టెప్ చాలా జాగ్రత్తగా ఉండాలి, డాక్యుమెంట్స్ చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి. అండ్ స్కామ్స్ ఏవైతే జరుగుతున్నాయో అది తెలియని వ్యక్తుల్ని నమ్మడం ఫస్ట్ అది కరెక్ట్ కాదు. తెలిసిన వాళ్ళ ద్వారా కూడా జరిగే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ప్రతి తగ్గుతుంటాయి. మనకి ఎప్పుడైతే ఆన్లైన్ వెళ్ళిపోయామో పెద్ద బకెట్ లాగా అది ఆన్లైన్ వెళ్ళిపోతే ఎవరైనా ఫుల్ చేయొచ్చు. తర్వాత ఆధార్ ఓన్లీ మన చుట్టుపక్కల తగ్గిపోతుంది. ఇంకా 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 ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఇప్పుడు మీరు చిట్లు బాగా నమ్మినోడు 10 ఏళ్ళ నుంచి చేస్తాడు, వీడు వేస్తాడు కరెక్ట్ గా 17 వీడు వేసిన. సో అట్లా మనం ఎంత నేరో చేసుకొని వచ్చినా కూడా ఫ్రాడ్ జరుగుతూనే ఉంటది. మనం చాలా అలర్ట్ గా ఉండాలా, జాగ్రత్తగా ఉండాలి. అంతే. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ దీస్ వాల్యుబుల్ వర్డ్స్. అండ్ ఇలాంటి సైబర్ క్రైమ్స్ ని ఎలా ఎదుర్కోవాలి, అసలు జెన్యున్ గా ఎవరున్నారు, ఏం జరుగుతుంది, మనం చేసే ప్రతి పని తీసుకునే ప్రతి స్టెప్ ఆచితూచి అడిగాలంటారు కదా, అలా ప్రతిదీ మీరు కేర్ఫుల్ గా చూసుకోవాలండి. అండ్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ప్రగతి మీడియాని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.